ఈ సింగరేణికి కన్క్లూజన్ వచ్చే ముందు ఇంకోటి ఉన్నది, ప్రధానమైనటువంటిది సింగరేణి కార్మికుల వేతనాలకు సంబంధించినది. సీఎం గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు వేతనాలకు సంబంధించి, కానీ సింగరేణి అంటే సంస్థ పెంచేటువంటి పరిస్థితి లేదు. అది ఏంటంటే కోల్ ఇండియా తీసుకోవాల్సిన నిర్ణయం అనేటువంటిది కొంత అంటున్నారు. దాని మీద ఏంటి అసలు వివాదం? అంటే అసలు ఒకటి ఏంటంటే ఇది రాజకీయపు ఎత్తుగడల్లో జరిగినటువంటి కుట్రల్లో అది కూడా ఒకటి. లాస్ట్ 2 days కొన్ని ఛానల్స్ ఏవైతే ప్రతిపక్ష పార్టీల కంట్రోల్లో ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింగరేణి ఇచ్చినటువంటి ప్రతిపాదనని కోల్ ఇండియా ఒప్పుకోలేదని, వీటిని రిజెక్ట్ చేసిందని, ఈ పెంపుదల కుదరదు అని, ఈ బోనస్ ఇవ్వటం కుదరదు అని ఇవన్నీ ప్రచారం చేస్తూ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ మీడియా అంతా మీకే ఉందని అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ మీరు ఇప్పుడు కొత్త విషయం చెబుతున్నారు, ప్రతిపక్షాలు కూడా కొంత మీడియా ఉందని. 1-2 ఛానల్స్ 1-2 ఉన్నాయి. వాళ్ళు దాంట్లో బ్రేకింగ్ న్యూస్ అని ఇస్తూ ఆ బ్రేకింగ్ న్యూస్ని తీసి దాని ఫొటోస్ తీసి దాని వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంటే కార్మికుల దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కార్మికులు ఇవాళ అంతటి అజ్ఞానులు కాదు, వాళ్ళకి వాస్తవాలు తెలియనటువంటి విషయం ఏంటంటే అంటే మీరు కోల్ ఇండియాకి దీంతో సంబంధం లేదు. కార్మికులకు సింగరేణి యాజమాన్యం వేరు, కోల్ ఇండియా డిఫరెంట్. కోల్ ఇండియాకి ఈ యాజమాన్యానికి సంబంధం లేదు. కోల్ ఇండియా డిసిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లికబుల్ కావు, ఇక్కడ డిసిషన్స్ కోల్ ఇండియాకి అప్లికబుల్ కావు. సో వీళ్ళ కావాలని కొంతమంది అలాంటి అది ఒక ప్రచారం చేసి దాంట్లో రాజకీయంగా ఈ ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందాం అనే ప్రయత్నం చేశారు. కానీ కోల్ ఇండియాకి దీనికి సంబంధమే లేదు, వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అంశం కాదు. సో అంటే ఒక టాక్ ఏంటంటే కవిత గారు ఆయన తండ్రి గారి మీద ప్రివేల్ అయ్యారు కొన్ని హామీలు ఇవ్వడానికి, దానివల్ల సీఎం గారు లాస్ట్ మూమెంట్లో వచ్చి అటువంటి హామీలు ఇవ్వటం మూలానే ఈ విధంగా కొన్ని అమలు కాని హామీలు ఇచ్చారు అనేటువంటిది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అంటే ఇక్కడ ఒక్కటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే 2012 ఎన్నికల నాటికి, ఇదే బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల నాటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, అధికారంలో లేరు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు డైరెక్ట్గా వచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో మేము ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే మేము సక్సెస్ అయింది, వాళ్ళు ఫెయిల్ అయింది కూడా అక్కడే. మేము గతంలో మేమేం మీకు వాగ్దానాలు చేసాం, దాంట్లో ఏం నెరవేర్చాం, ఏం నెరవేర్చలేకపోయాం, ఎందుకు నెరవేర్చలేకపోయాం, ఇప్పుడు మీరు మాకు ఓటేస్తే ఏం చేస్తాం, ఈ అంశాలు చెప్తూ పోయాం. ఈ అంశాలు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, మా గౌరవ అధ్యక్షురాలైనటువంటి కవిత గారు స్పష్టంగా చెప్పినారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి మేమందరం కూడా అదే చెప్తూ పోయినాం. కానీ ఏటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీకి సంబంధించినటువంటి అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళు గతంలో ఏం చేసినారు, రేపు ఏం చేయబోతామని చెప్పలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి వ్యతిరేకంగా ఏదో బురద జల్లే కార్యక్రమం. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. ఈరోజు ఐఎన్టీయూసీ, ఏపీపీఎస్సికి సంబంధించిన తెలంగాణ ప్రెసిడెంట్ ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో, తెలంగాణ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, తర్వాత కుంతియా గారు, వీళ్ళంతా కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధికృత సంఘంగా ఉన్న సందర్భంలో ఈరోజు సింగరేణి కాలరీస్ నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయల సింగరేణి కాలరీస్కి సంబంధించినటువంటి డబ్బును తీసుకెళ్ళి చీరలు కొనడానికి, బతుకమ్మ పండుగకి సంబంధించినటువంటి విషయంలో, లేకపోతే ఇంకా వేరే నియోజకవర్గాలకి సిఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టారు. ఎనీ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని 1000 కోట్లను తీసుకుపోయి వేరే ఇతర దగ్గర బతుకమ్మ ఆడడానికి దీనికి ఖర్చు పెట్టారు అనేటువంటి ఆరోపణలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కుంతియా గారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేశారు. కానీ అందులో ఎంత వాస్తవం, ఎంత ఇది అనేటువంటిది మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మళ్ళీ నెక్స్ట్ మేము చూపెట్టాం. గత 3 సంవత్సరాలుగా టోటల్గా సింగరేణి కాలరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టినటువంటి మొత్తం నిధులు 43,52,00,000 రూపాయలు. మీరు 1000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఒక కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు పెట్టేటువంటి నిధులు 2%. అంటే ఆ కంపెనీ 1000 కోట్లు తీసుకెళ్లాలంటే 50,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ చూపెట్టాలి.
50,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వస్తే తప్పితే 1,000 కోట్ల రూపాయల నిధుల్ని CSR. తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది వీళ్ళు 43 కోట్లు 3 సంవత్సరాల్లో 43 కోట్ల 52 లక్షలు తీసుకెళ్తే వీళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం 1,000 కోట్లు తీసుకుపోయి ఎక్కడో పనిచేసినారు అనే విధంగా కార్మికులకు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేసినారో, అంటే ఈ రకమైనటువంటి అబద్ధాలు అవాస్తవాలు అన్నీ పూర్తిగా కార్మికుల్లో విషం నింపేటువంటి ప్రయత్నం చేశారు. మేము ఎప్పుడైతే వాస్తవాలు తీసుకొచ్చినామో కార్మికులకు అర్థమైపోయింది. ఆ అవాస్తవాలతో ఎక్కువ రోజు ఈ పార్టీలు ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం లేకపోతే అవాస్తవాలు చెప్పి మనం ఉత్తనే ఏది చెప్పినా నడిచిపోతుంది అనేటువంటి ఇదిలో పోయినంతకాలం వాళ్ళకి ఆ మనుగడే ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అంటే మీ పార్టీ మీద లేనిపోని అభాండాలు దుష్ప్రచారం జరుగుతుందంటారా? అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. దాంట్లో చాలా ఆరోపణల్లో కూడా అసలు ఏమాత్రం కూడా వాస్తవం లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మీరు ఎప్పటికప్పుడు ఇది ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే కదా. ప్రజలు అంటే ఇప్పుడు ఇక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అంశం ఇది. కార్మికులకు ఇప్పుడు మా పార్టీగా మేము రాజకీయ పార్టీగా మేము ఆ వైపుగా ఎప్పుడు కృషి చేస్తుంటాం. అది మాకు సాధారణంగా జరిగేది. కానీ కార్మికుల్లో ఇది సాధారణంగా జరిగేటువంటి సంఘటన కాదు, ఇది అసాధారణమైనటువంటిది. కార్మిక సంఘాల్లో జనరల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల మీద వాళ్ళ సమస్యల మీద వాళ్ళు మాట్లాడుకోవటం వాళ్ళు చేయటమే కానీ ఒక కార్మిక సంఘం నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడదామంటే కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి ఉంటుంది. మేము వెళ్తే మాకు వచ్చేటువంటి ఇది ఉంటుంది, మేము చెప్పేటువంటి ఇది ఉంటుంది. కానీ ఆ కార్మిక సంఘం దగ్గరికి ఒక PCC ప్రెసిడెంట్ వచ్చి ఆరోపణలు చేసిపోతే కార్మిక సంఘం నాయకుడు మాట్లాడితే పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మీడియా కూడా. కాబట్టి దాన్ని చేయలేకపోయినటువంటి పరిస్థితి. సో అది అంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పక్షానికి ఉండేటువంటి ఇబ్బందులు అనుకోండి. రాజకీయ పార్టీగా ఇప్పుడు మేము ఇక్కడ మా పార్టీలో ఏదైనా ఇది మా మీద ఏమైనా అవినీతి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము ఖండించుకుంటాం, మేము వాస్తవాలు ముందు పెడతాం. కానీ కార్మిక సంఘాలకి ఇంతవరకు అది లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కార్మిక సంఘాలు కూడా ఆ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.